హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి సోయా తీసుకున్నాము. ఇక్కడ సోయాతో కబాబ్స్ చేసుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు సోయాబీన్ మరియు అరకప్పు, నేను 1.5 కప్పు వరకు ఇక్కడ మిల్ మేకర్స్ తీసుకుంటున్నాను. ఇవి ఒక 2 టైమ్స్ కడిగేసి ఇలా నీళ్ళు వేసుకొని ఒక 2 సార్లు కడిగేసుకోవాలి. 2 సార్లు కడిగేసుకున్నాం కదా, ఇందులో వాటర్ వేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కొంచెం తక్కువగానే ఉప్పు వేస్తున్నాను. ఇందులో ఇంకా కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి మనం వీటిని ఉడికించుకుందాము. చూడండి, మనకు ఒక పొంగు వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచుకుందాము. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఈ నీళ్ళని స్ట్రెయినర్ చేసుకుందాము. చూడండి, మనకు 5 మినిట్స్ ఇలానే ఉంచడం వల్ల మనకి ఈ సోయా అనేది చాలా ఎక్కువగా క్వాంటిటీ లాగా అవుతుంది. ఇప్పుడు కొన్ని చల్లటి వాటర్ కూడా వీటిపై వేసేద్దాం, మనకు త్వరగా చల్లబడిపోతుంది. ఇలా వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ వదిలేద్దాము. చూడండి, పూర్తిగా చల్లబడినాయి. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ పూర్తిగా ఇలా పిండేసేయాలి, ఏమీ కూడా వాటర్ పిండుకోవాలి. ఇలా పూర్తిగా వాటర్ ఏమీ కూడా ఉండకూడదు. చూడండి, ఇందులో ఏమీ కూడా వాటర్ లేవు. ఇప్పుడు దీన్ని ఒక జార్లో వేసుకోవాలి. వీటిని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకుందాం ఒక గిన్నెలో. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులో కూడా ఏమీ వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 కప్ వరకు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు, 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇందులో కొంచెం కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/4 స్పూన్ వరకు జీరా పౌడర్, 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మిల్ మేకర్లో కూడా మనం ఉప్పు వేసుకున్నాము, చూసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఇవన్నీ ఇలా ఒకసారి కలిపేసుకున్నాము. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను. ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసిన తర్వాత మనకు బైండింగ్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకా మనకు పడుతుంది అనిపిస్తే ఇంకాస్త బ్రెడ్ క్రమ్స్ వేసుకొని, అలాగే ఇంకా ఒక 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోయింది.
ఇప్పుడు ఇలా కలిపేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక అరగంట సేపు ఇలానే మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఒక అరగంట వరకు మూత పెట్టి పక్కన పెడదాం. ఇప్పుడు మనం అరగంట పక్కన పెట్టేసుకున్నాం కదా, కరెక్ట్గా అరగంట సేపు దీన్ని పక్కన పెట్టుకుని మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఇలా పిండి ముద్ద ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మనకి ఏ సైజులో కావాలన్నా కూడా చేసుకోవచ్చు, ఇంతకన్నా చిన్నగా అయినా చేసుకోవచ్చు. ఇలా కొంచెం రౌండ్గా ఈ షేప్గా చేసుకొని ఈక్వల్గా అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్లేట్ తీసుకొని అన్నీ చేసి ఇలా పెట్టుకోవాలి. చూడండి, అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ఆయిల్ కూడా వేడైపోయింది. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నాను, షాలో ఫ్రై లాగా చేస్తున్నాను. వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు, కానీ బాగా హీట్ కాకూడదు, మామూలుగా ఉండాలి ఆయిల్ అనేది. ఈ ప్యాన్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసుకోవాలి. మనకి ఇలా కలుపుకున్నప్పుడు బైండింగ్కి రాకపోతే అందులో బ్రెడ్ క్రమ్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు, బియ్యం పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. మంట మాత్రం సిమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి ఒక సైడ్ తిప్పేసుకుందాము. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సిమ్ మీదనే పెట్టి వేయించుకుంటే మనకు కరెక్ట్గా వస్తాయి, లేకపోతే మాడిపోతాయి. అన్నీ కూడా ఈ విధంగా తిప్పుకోవాలి. మనకు సరిగ్గా బైండింగ్ రాలేదంటే ఆయిల్లో వేయగానే విడిపోతాయి, అదొకటి గుర్తుంచుకోవాలి. ఈ సైడ్ కూడా ఇంకొక 2 మినిట్స్ వేయించుకుందాము. ఇప్పుడు 2 సైడ్లకు కూడా వేగాయి మనకు. ఇప్పుడు తీసేసుకుందాము. ఇలా టిష్యూ వేసిన పేపర్లో తీసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకొని పెట్టుకోవాలి. చూడండి, మనకి ఎంత మంచి కలర్ వచ్చాయో ఇవి. మిగతాయి కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇంతే అండి, మన సోయా కబాబ్స్ రెడీ అయిపోయినాయి. ఇది ఒక ప్లేట్లోకి మార్చేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుందండి, ఎక్కువ టైం ఏమీ కూడా తీసుకోదు, మళ్ళీ టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకి ఇలా రోజు ఒక వెరైటీ చేసి పెట్టాలి, వాళ్ళు వెళ్ళరు. చాలా బాగుంటాయి, మళ్ళీ టేస్ట్ కూడా. ఇవి ఎక్కువసేపు కూడా చాలా టైం వరకు వేగాయండి. ఒక 2-3 మినిట్స్ వరకు అంతే, కరెక్ట్గా మనకు వేగిపోతాయి. చూడండి, ఇలా సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. పైనుంచి కొంచెం కొత్తిమీర, అలాగే ఇవి టమాటో సాస్తో తినొచ్చు, లేకపోతే ఇలా కూడా చేసుకొని తినేయచ్చు.
ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.